వెల్కమ్ టు పూరా లోకల్. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఫెడ్ వడ్డీ రేటుతో కోత ఉండదన్న అంచనాలు ఈ రెండు లోహాలకు డిమాండ్ తగ్గేలా చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,410 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,290కి దిగొచ్చింది. వెండి ధర కూడా ఇదే బాటలో కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,76,000 వద్ద తచ్చాడుతోంది. దేశంలో సగటున పసిడి ధర 2,240 మేర పడిపోగా వెండి ధరల్లో 5,000 మేర కోత పడింది. ముడి చమురు ధరలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటుతో కోత మరింత ఆలస్యం అవుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్న భావన కూడా ప్రామాణిక వడ్డీ రేటు కోతపై ఆశలు తగ్గేలా చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా డాలర్ బలపడి బంగారం వెండికి డిమాండ్ తాత్కాలికంగా తగ్గిందని చెబుతున్నారు. సాధారణంగా యుద్ధ పరిస్థితిలో బంగారం వెండి ధరలు పెరుగుతాయి. కానీ మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల సమయంలో వీటి ధరలు ఆశ్చర్యకరంగా తగ్గుతున్నాయి. పెట్టుబడిదారులు డబ్బు వెనక్కి తీసుకోవడం, అమెరికన్ డాలర్ బలపడడం, ఇతర సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లడం వంటి కారణాల వల్ల ఈ పతనం సంభవించింది.